చలిలో బుజ్జి పిచ్చుక బర్త్డే. పక్షుల గ్రామంలో ఆ రోజు రాత్రి చలి పులిలా పంజా విసురుతోంది. సూర్యుడు ఎప్పుడో కొండల వెనుక దాక్కున్నాడు. ఆకాశం నిండా నక్షత్రాలు మంచులో తడిసినట్టు మెరుస్తున్నాయి. గాలి హోరుమని వీస్తూ చెట్ల ఆకులను రాల్చుతోంది. తుని పిచ్చుక ఇంట్లో మాత్రం వెచ్చటి దీపాల వెలుగులు, పండుగ సందడి నెలకొంది. ఇంటి లోపల రంగురంగుల అడవి పూలతో, ఆకులతో అలంకరణ చేసింది తుని. మధ్యలో ఒక చిన్న టేబుల్ మీద బుజ్జి పిచ్చుక కోసం ప్రత్యేకంగా తయారు చేసిన కేక్ ఉంది. అయితే బుజ్జి పిచ్చుక కొత్త గౌను వేసుకుని అద్దంలో చూసుకుంటూ, అమ్మా, నేనెలా ఉన్నాను? ఈ గౌన్ బాగుందా? తుని పిచ్చుక కూతుర్ని ముద్దాడుతూ, నువ్వు దేవతలా ఉన్నావు తల్లి. ఈరోజు నీ పుట్టినరోజు కదా, నువ్వే అందరికంటే అందంగా ఉన్నావు. బుజ్జి పిచ్చుక కిటికీలో నుండి బయటికి చూసి కొంచెం ఆందోళనగా, కానీ అమ్మా, బయట చూడు, ఎంత చీకటిగా ఉందో. ఆ గాలి శబ్దం వింటుంటే భయంగా ఉంది. ఇంత చలిలో చిచ్చు అట్ట, చోటు అట్ట వాళ్ళు వస్తారా? అసలు ఎవరైనా వస్తారా? నా బర్త్డే కేక్ నేనొక్కదాన్ని తినాలా? అలా ఎందుకు అనుకుంటావు బుజ్జి? మన స్నేహితులు కదా, వాళ్ళు తప్పకుండా వస్తారు. చలి వాళ్ళ స్నేహాన్ని ఆపలేదులే. ఇంతలో బయట ఢబ్ 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 అని తలుపు శబ్దం వినిపించింది. బుజ్జి పిచ్చుక ఉత్సాహంగా, వచ్చారు, ఎవరో వచ్చారు. తుని పిచ్చుక వెళ్లి తలుపు తీసింది. బయట తల నుండి కాళ్ల వరకు ఒక పాత గొంగలి చుట్టుకొని, కేవలం 2 కళ్ళు, ఒక ముక్కు మాత్రమే కనిపించేలా కవర్ చేసుకుని చిచ్చుకాకి నిలబడుంది. ఆమె వెనకాలే చిన్నుకాకి కూడా వణుకుతున్నాడు. చిచ్చుకాకి వణుకుతూ పళ్ళు కొట్టుకుంటూ, ముందు తలుపు తీసి లోపలికి రానివ్వా. బయట గాలి కత్తల్లా కోస్తోంది. నా ముక్కు గంట కట్టకపోయి రాలిపోయేలా ఉంది. తుని పిచ్చుక నవ్వుతూ, రా చిచ్చు రా, లోపల వెచ్చగా ఉందిలే. చిచ్చుకాకి చిన్నుకాకి గబగబా లోపలికొచ్చి పొయ్యి దగ్గరికి పరిగెత్తారు. చిచ్చుకాకి మంట కాచుకుంటూ, అమ్మయ్యా, బ్రతికాను. తనే నీకు దండం పెట్టాలి. ఈ చలిలో బర్త్డే పార్టీ పెట్టావు చూడు, నీ ధైర్యానికే మెచ్చుకోవాలి. నేను కేవలం కేక్ మీద ఉన్న ప్రేమతోనే వచ్చాను తెలుసా. బుజ్జి, హ్యాపీ బర్త్డే, ఇదిగో నీ గిఫ్ట్. థ్యాంక్ యూ రే చిన్నుక. ఏంటి గిఫ్ట్? వేరు వేరుశనగ గుళ్ళు. మా అమ్మ ఇందాక వేయించింది. చలిలో తింటే బాగుంటాయని తెచ్చాను. వావ్, నాకు చాలా ఇష్టం. థ్యాంక్ యూ. ఏరా చిన్నగా, అవి నేను నా కోసం వేయించుకున్నాను కదరా, గిఫ్ట్ అని ఇచ్చేసావా? సరేలే, బుజ్జి కోసం త్యాగం చేశాను. అంతలో మళ్ళీ తలుపు శబ్దం. ఈసారి చోటు చిలుక, బన్ను చిలుక, లూసి పౌరం వచ్చారు. అందరూ చలికి ముసుగులు వేసుకుని ఉన్నారు. చోటు చిలుక లోపలికొస్తూ, హ్యాపీ బర్త్డే బుజ్జి. అబ్బా, బయట కాలు పెడితే ఐస్ మీద పెట్టినట్టే ఉంది తుని, కానీ నీ పిలుపు కాదనలేక వచ్చాము. అవును తుని, నా తెల్లటి రెక్కలు మంచులో కలిసిపోయాయేమోనని భయపడ్డాను. కానీ బుజ్జి కేక్ మిస్ అవ్వకూడదని వచ్చాను. థ్యాంక్ యూ చోటు అట్ట. థ్యాంక్ యూ లూసి ఆంటీ. రండి, కూర్చోండి. చివరిగా గంభీరంగా అడుగులేస్తూ మహీక్రద్ద గారు వచ్చారు. ఆయన ఒక పెద్ద శాలువా కప్పుకొని ఉన్నారు. శుభదినము, అదే శుభరాత్రి. బుజ్జి తల్లి, పుట్టినరోజు శుభాకాంక్షలు. నిండు నూరేళ్లు చల్లగా, అంటే మనసుతో చలితో కాదే, వర్ధిల్లాలి. అందరూ వచ్చేశారు. ఇల్లు స్నేహితులతో నవ్వులతో నిండిపోయింది. బయట చలి ఎంత ఉన్నా లోపల మాత్రం స్నేహపు వెచ్చదనం ఉంది. సరే, అందరూ వచ్చారు కదా, ఇక కేక్ కట్ చేద్దామా? చిచ్చుకాకి ఆత్రంగా, చేద్దాం. నా కడుపులో ఎలకలు చలి మంట వేసుకుంటున్నాయి. త్వరగా కేక్ పెడితే అవి శాంతిస్తాయి. తుని పిచ్చుక టేబుల్ మీద కేక్ పెట్టింది. అది మైదాతో చేసిన కేక్ కాదు, తుని స్వయంగా తయారు చేసిన రాగి కేక్. దాని మీద తేనె, జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ అలంకరించున్నాయి. చూడ్డానికి చాలా అద్భుతంగా ఉంది. చిచ్చుకాకి కేక్ ని చూసి, ఆహా, తనే ఇదేం కేకా? నల్లగా ఉంది. చాక్లెట్ కేకా? కాదు చిచ్చు, ఇది రాగి కేక్. చలికాలంలో రాగులు తింటే ఒంటికి బలం, వేడి చేస్తాయి, ఆరోగ్యానికి చాలా మంచిది. పైన స్వచ్ఛమైన తేనె పోసాను. ఆరోగ్యమా? సరేలే, రుచిగా ఉంటే చాలు, కానివ్వు. బుజ్జి పిచ్చుక అందరి మధ్యలో నిలబడి కేక్ కట్ చేసింది. అందరూ చప్పట్లు కొడుతూ హ్యాపీ బర్త్డే టు యూ అని పాట పాడారు. చిచ్చుకాకి మాత్రం హ్యాపీ బర్త్డే టు బి
హ్యాపీ బర్త్డే టు మీ అంటే కేక్ టు మీ అని పాడింది. బుజ్జి పిచ్చుక మొదటి ముక్క తునికి తినిపించింది. తర్వాత మహీగ్రద్ద గారికి, మిగతా వారికి తినిపించింది. ఇదిగో చిచ్చు, నీకోసం పెద్ద ముక్క. చిచ్చుకాకి కేక్ ని ఆత్రంగా నోట్లో పెట్టుకుని, అబ్బా తొనే, నువ్వు నిజంగానే గ్రేట్. ఈ రాగి కేక్ ఎంత బాగుందో. తేనె వల్ల భలే రుచి వచ్చింది. ఆ జీడిపప్పు తగులుతుంటే స్వర్గం. ఇంకో ముక్క వెయ్యి. నిజమే తుని, చాలా బాగుంది. బేకరీ కేకుల కంటే ఇదే బాగుంది. అలా అందరూ కేక్ తింటూ, తుని చేసిన వేడివేడి పకోడీలు తింటూ కబుర్లు చెప్పుకుంటున్నారు. చిచ్చుకాకి పకోడీ తింటూ, అయితే మహిగారు, ఈ చలికాలం గురించి మీ అభిప్రాయం ఏంటి? నాకైతే పొద్దున్నే లేచి స్నానం చెయ్యాలంటేనే భయంగా ఉంది. నువ్వు వేసవి కాలంలో కూడా స్నానం చెయ్యవు కదా చిచ్చు, ఇప్పుడు కొత్తగా భయం ఎందుకు? అందరూ గట్టిగా నవ్వారు. చిచ్చుకాకి కోపంగా, ఏయ్ చోట, నా పరువు తీయకు. నేను రోజు విడిచి రోజు చేస్తాను తెలుసా. అది నా బ్యూటీ సీక్రెట్. మహీగ్రద్ద నవ్వుతూ, సరేలే చిచ్చు, ఈ చలికాలం మనకు కష్టంగా ఉన్నా ఇలా అందరం కలిసి కూర్చొని తినడం ఎంత ఆనందంగా ఉందో చూసారా. బుజ్జి పుట్టినరోజు వల్ల మనం అందరం కలిసాం. అవును మహితాత, నాకు చాలా సంతోషంగా ఉంది. మీరందరూ ఇంత చలిలో నా కోసం వచ్చారు. నీకోసం కాదులే బుజ్జి, అంటే నీకోసమేలే. కానీ ఈ కేక్ పకోడీల కోసం ఇంకొంచెం ఎక్కువ వచ్చామనుకో. అప్పుడు బుజ్జి పిచ్చుక లేచి నిలబడింది. ఫ్రెండ్స్, కేక్ కటింగ్ అయిపోయింది కదా, ఇప్పుడు మనం డాన్స్ చేద్దామా? డాన్సు? ఈ చలిలోనా? దుప్పటి తీస్తే వణికిపోతాం. అదిరా ట్రిక్. డాన్స్ చేస్తే ఒంట్లో వేడి పుట్టుంది, చలి పారిపోతుంది. రండి బన్ను, నువ్వు పాట పాడు. బన్ను చిలుక ఉత్సాహంగా, సరేలే పాడతాను. బన్ను చిలుక తన గొంతు సవరించుకుని ఒక హుషారైన పాట పాడడం మొదలుపెట్టాడు. చలి 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 చామంతి పువ్వా, గలి 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 కరకజావన్కా, ఎగిరెగిరి దంచే చలిని తరిమేయి. అలా ఆ పాట వినగానే బుజ్జి పిచ్చుక చిన్నుకాకి గంతులు వేయడం మొదలుపెట్టారు. అది చూసి చోటు చిలుక లూసి పౌరం కూడా లేచి చిందులు వేశారు. తుని పిచ్చుక చప్పట్లు కొడుతూ, చిచ్చు నువ్వు రావా, డాన్స్ చేద్దాం. నేనా? నేను డాన్స్ చేస్తా, భూమి కంపిస్తుంది, వద్దలే. తుని పిచ్చుక చెయ్యి లాగుతూ, రా చిచ్చు, ఈరోజు పండుగ, సిగ్గుపడుకు. చిచ్చుకాకి కూడా లేచి తన గొంగల్ని నడుముకు బిగించి ఒక వింత డాన్స్ మొదలుపెట్టింది. ఆమె తన 2 రెక్కల్ని విప్పి గుండ్రంగా తిరుగుతూ కావ్ కావ్ డిస్కో కావ్ అని అరుస్తూ ఎగరడం మొదలుపెట్టింది. ఆమె కదలికలను చూస్తుంటే గాలికి రెపరెపలాడే గాలిపటంలా ఉంది. మహీగ్రద్ద పొట్ట పట్టుకుని నవ్వుతూ, చిచ్చు, ఇదేం డాన్సే? ఇది భరతనాట్యమా లేక బ్రేక్ డాన్సా? నీ స్టెప్పులు చూస్తుంటే భూకంపం వచ్చేలా ఉంది. చిచ్చుకాకి ఆయాసపడుతూ ఆగకుండా, ఇదే కాకి నాట్యం మహిగారు. పట్నంలో ఇదే ఫ్యాషన్. నా స్టెప్పులకు చలి కూడా భయపడి పారిపోవాల్సిందే. ఆ మాటలకు వింత డాన్స్ కు అందరూ పగలబడి మరి నవ్వారు. ఆ నవ్వుల మధ్య చలి ఎప్పుడూ మాయమైపోయింది. చిచ్చుకాకి ఆయాసపడుతూ, అమ్మా నిజమే బుజ్జే, డాన్స్ చేస్తే చలి పారిపోయింది. నాకిప్పుడు చెమటలు పడుతున్నాయి, ఫ్యాన్ వేయండి. మహీగ్రద్ద నవ్వుతూ, ఈ చలిలో ఫ్యాన్ వేస్తే మళ్ళీ గడ్డ కడతావు చిచ్చు, కూర్చో. పార్టీ చాలాసేపు సాగింది. అందరూ ఆడి పాడి అలసిపోయారు. సమయం చాలా అయింది. సరతుని చాలా ఆనందంగా గడిపాం, కానీ రాత్రి బాగా ముదిరింది, చలి కూడా పెరుగుతుంది. మేం బయలుదేరుతాం. చిచ్చుకాకి ఆనందంగా డబ్బా తీసుకుంటూ, నీ రుణం ఎలా తీర్చుకోగలనేతోనే. రేపు ఉదయం నువ్వు వాకిలి ఊడ్చేటప్పుడు నేనొచ్చే పక్కన నిలబడి కబుర్లు చెప్తానులే, అదే నా సాయం. అందరూ నవ్వుకుంటూ తుని బుజ్జీలకు వీడ్కోలు చెప్పి తమ ఇళ్లకు బయలుదేరారు. వారు వెళ్తుంటే బుజ్జి పిచ్చుక తలుపు దగ్గర నిలబడి చూసింది. బయట చలి ఇంకా ఉంది, కాని ఆమె మనసులో మాత్రం ఆనందం, వెచ్చదనం నిండిపోయాయి. అమ్మా, ఈరోజు నా బెస్ట్ బర్త్డే. చలి కూడా మనల్ని ఆపలేకపోయింది. అవును తల్లి, స్నేహముంటే చలి చీకటి ఏమీ చేయలేవు. పద పడుకుందాం. అలా ఇద్దరు వెచ్చగా దుప్పటి కప్పుకొని నిద్రపోయారు. ఆ రాత్రి పక్షుల గ్రామం మొత్తం ఆనందంగా నిద్రపోయింది. పక్షుల గ్రామంలో చలి తీవ్రత రోజురోజుకు పెరిగిపోతుంది. ఊరి చివరున్న పెద్ద చెరువు మొత్తం గడ్డగట్టుకుపోయి మంచులా తెల్లగా మారిపోయింది.
పక్షులన్నీ ఇళ్లకే పరిమితమై పొయ్యి దగ్గరే కూర్చుంటున్నాయి. తుని పిచ్చుక తన ఇంట్లో పొయ్యి ముందు చలి కాచుకుంటూ కూర్చుంది. బుజ్జి పిచ్చుక వణుకుతూ, అమ్మా, చలి చలి, నా ముక్కు కట్టుకుపోయింది. రోజు ఇదే జొన్న చావ తాగి తాగి నా నోరు చప్పగా అయిపోయింది. ఈ చలికి వేడి వేడిగా కారంగా ఏదైనా తినాలనిపిస్తోందమ్మా. తుని పిచ్చుక పొయ్యి ఊదుతూ, ఓరి నా తల్లి, ఈ చలిలో నా చేతులే కదలడం లేదు. నీకు వేడిగా ఏం చేసి పెట్టను? ఇంట్లో ఉన్న జొన్నలు తప్ప ఏమీ లేవు కదా. బుజ్జి పిచ్చుక కొంచెం ఆలోచించి కళ్ళు మెరుస్తూ, అమ్మా, నాకు నాకు చేపల పులుసు కావాలి. అవునమ్మా, వేడి వేడి అన్నంలో కారంగా చేపల పులుసు వేసుకుని తింటే అబ్బా, ఈ చలంతా పారిపోతుంది. ప్లీజ్ అమ్మా, చేసి పెట్టు. తుని పిచ్చుక ఆశ్చర్యంగా, ఏంటి చేపల పులుసా? బుజ్జి, నీకు తెలివుందా? బయట చూడు, చెరువంతా గడ్డ కట్టుకుపోయింది. కుహుబాతు కూడా ఒక్క చేపను పట్టలేక ఖాళీగా కూర్చుంది. ఇప్పుడు చేపలు ఎక్కడ దొరుకుతాయి చెప్పు? బుజ్జి పిచ్చుక ముఖం ముడుచుకొని, నాకు తెలీదు, నాకు కావాలి. నువ్వు చేసిస్తావో లేదో చెప్పు, లేకపోతే నేను ఈ రోజంతా అన్నం తినను. ఈ చలిలోనే చచ్చిపోతాను. అయ్యో, అలా అనుకు తల్లి. సరే సరే, ఏడవకు. నేను వెళ్లి సంతలో మహీగ్రద్ద గారిని అడిగి చూస్తాను. ఏమైనా దారి దొరుకుతుందేమో. ఈ మాటలన్నీ పక్కింటి కిటికీలో నుండి దొంగచాటుగా వింటుంది చిచ్చుకాకి. చేపల పులుసా, భలే అవకాశం అని మనసులో నవ్వుకుంది. చిచ్చుకాకి తనలో తాను, ఆహా, ఈ చలికాలంలో అందరికీ చేపల గురించి గుర్తొచ్చిందన్నమాట. నా అదృష్టం బాగుంది. నా ఆటక మీద పోయిన వేసవిలో ఎండబెట్టిన ఎండు చేపలున్నాయి. వాటి వాసనకు నా కొడుకు చిన్నుగాడే ఇంట్లో ఉండడం లేదు. కానీ ఈ తోని పిల్లకు ఆ తేడా ఏం తెలుస్తుంది? ఈ రోజు నా వ్యాపారం మొదలు పెట్టాలి. తుని పిచ్చుక విచారంగా సంత వైపు నడిచింది. మహిగారు, మహిగారు, ఏవైనా చేపలు దొరుకుతాయా? మా బుజ్జి చేపల పులుసు కావాలని గొడవ చేస్తుంది. మహీగ్రద్ద చలి కాచుకుంటూ, చేపలా తుని? ఈ చలిలోడా ఎక్కడ దొరుకుతాయి? కుహుబాతుని అడిగాడు. నా ముక్కే గడ్డ కట్టుకుపోయింది. ఇంకా చేపలు ఎక్కడ దొరుకుతాయని చెప్పింది. లాభం లేదు తుని, మీ బుజ్జికి ఏదో ఒకటి నచ్చ చెప్పు. తుని పిచ్చుక నిరాశగా వెనుతిరుగుతూ ఉండగా చిచ్చుకాకి తన ఇంటి ముందు ఒక పెద్ద బోర్డు పెట్టింది. చిచ్చుకాకి గట్టిగా అరుస్తూ, రండి రండి, వేడి వేడి చేపల పులుసు. ఈ చలికి తగిన మందు, కారం కారంగా గుమగుమలాడే చేపల పులుసు. ఒక్క గిన్నె 100 రూపాయలు మాత్రమే. త్వరపడండి, స్టాక్ కొంచెమే ఉంది. ఆ మాట వినగానే బుజ్జి పిచ్చుక ఇంట్లో నుండి పరిగెత్తుకుంటూ వచ్చింది. అమ్మా, అమ్మా, చూసావా? చిచ్చు అత్త దగ్గర చేపల పులుసు ఉంది. నాకు కావాలి, నాకు కావాలమ్మా. ఇప్పుడే కొనివ్వు. తుని పిచ్చుక ఆశ్చర్యంగా, చిచ్చు దగ్గర చేపల పులుసా? దీనికి చేపలు ఎక్కడ దొరికాయి? చిచ్చుకాకి గర్వంగా, అదే నా స్పెషాలిటీ. నేను ఎక్కడి నుండో అయినా సంపాదిస్తాను. మీలాగా ఖాళీగా కూర్చోను. ఏంటితోనే కావాలా? అయితే 100 రూపాయలు ఇవ్వు, గిన్నె పట్టుకురా. తుని పిచ్చుక సందేహంగా, 100 రూపాయలా? చిచ్చు, కొంచెం తగ్గించు, అది చాలా ఎక్కువ. ఇది నా వ్యాపారం. ఇష్టమైతే కొనుక్కో, లేకపోతే మానే. ఆ చోటు చిలుక కూడా వస్తుంది. త్వరగా నిర్ణయించుకో, లేకపోతే అయిపోతుంది. బుజ్జి పిచ్చుక ఏడుస్తూ, అమ్మ, ప్లీజ్ అమ్మా, కొనివ్వు. నాకు వాసన వస్తుంది, భలే ఉంది. ఇక తుని పిచ్చుక కూతురి ఏడుపు చూడలేక విసిగ్గా తన దగ్గర దాచుకున్న డబ్బులు తీసి చిచ్చుకాకిచ్చింది. సరే, ఇదిగో, త్వరగా ఇవ్వు, నా కూతురు ఆకలితో ఉంది. చిచ్చుకాకి డబ్బులు లాక్కుని లోపల నుండి ఒక గిన్నె తెచ్చి, ఇదిగా తీసుకో. మీ అదృష్టం బాగుంది, చివరి గిన్నె మీకే వచ్చింది. తుని పిచ్చుక బుజ్జి పిచ్చుక ఆ గిన్నెను ఆశగా ఇంటికి తీసుకెళ్లారు. తుని వేడివేడి అన్నం వడ్డించింది. బుజ్జి పిచ్చుక ఆత్రంగా, అమ్మా, త్వరగా వెయ్యి. అబ్బా, వాసన అయితే అదిరిపోయింది, కారంగా ఉన్నట్టుంది. తుని పిచ్చుక ఆ పులుసును అన్నంలో కలిపింది. బుజ్జి పిచ్చుక ఒక పెద్ద ముద్ద తీసుకుని నోట్లో పెట్టుకుంది. పెట్టుకుందో లేదో ఒక్కసారిగా ముఖమంతా మార్చేసింది. బుజ్జి పిచ్చుక గట్టిగా అరుస్తూ, చిచ్చి టూ, అమ్మా, ఇదేంటి? ఇది చేప కాదు, ఇది ఇది రాయిల గట్టిగా ఉంది. పులుసంటే ఉప్పు కారం తప్ప ఏమీ లేదు. ఛీ, నా నోరంతా పాడైపోయింది. వాంతొస్తుంది. తుని పిచ్చుక కంగారు పడి ఒక ముక్కను నోట్లో పెట్టుకుని చూసింది. తుని పిచ్చుక కోపంతో, అయ్యో, ఇది పచ్చి చేప కాదు, ఎండు చేప. అది కూడా మురిగిపోయిన వాసన వస్తుంది. ఆ చిచ్చు మనల్ని మోసం చేసింది. ఈ పులుసులో చేప ముక్కలు లేవు.
ఉట్టి ఎండు చేపల తలకాయలు మాత్రమే వేసి కారం కలిపి మనకు అంటగట్టింది. దాన్ని ఊరుకోను. నాకు ఆకలి పోయిందమ్మా, నన్ను మోసం చేసింది. తుని పిచ్చుకకు కోపం నశాలానికి అంటింది. ఆ పులుసు గిన్నెను పట్టుకుని గబగబా చిచ్చుకాకి ఇంటికి వెళ్ళింది. అప్పటికి చిచ్చుకాకి తన బోర్డు తీసేసి తలుపు మూసుకోబోతోంది. చిచ్చు, ఆగు, తలుపు తీ. ఎంత మోసం చేస్తావా? చిచ్చుకాకి నవ్వుతూ, ఏమైంది తుని? అప్పుడే పులుసు అయిపోయిందా? ఇంకా కావాలా? రేపు 200. తుని పిచ్చుక ఆ గిన్నెను ఆమె ముందు పెట్టి, ఇదేనా నువ్వు అమ్మిన పులుసు? ఛీ, ఎండు చేపల వాసనతో కడుపు తిప్పుతోంది. పసిపిల్ల అని కూడా చూడకుండా కుళ్ళిపోయిన ఎండు చేపల తలకాయలు అమ్ముతావా? నీకు సిగ్గుగా లేదా? ఆ గొడవకు మహీగ్రద్ద, చోటు చిలుక అక్కడికొచ్చారు. ఏమైంది తుని? మళ్ళీ గొడవ ఏంటి? మహిగారు, న్యాయం మీరే చెప్పాలి. ఈ చిచ్చు చలిని ఆసరాగా తీసుకుని చేపల పులుసు పేరుతో మురిగిపోయిన ఎండు చేపల పులుసు అమ్మింది. 100 రూపాయలు తీసుకుని నన్ను మోసం చేసింది. చిచ్చుకాకి భయపడినా నటిస్తూ, అబద్ధం, నేను మోసం చేయలేదు. అది స్పెషల్ చేప, ఎండు చేప అంటారు. పట్నంలో అదే ఫ్యాషన్. మీకు ఆ రోజు తెలియదులే, అది చాలా ఖరీదైంది. మహీగ్రద్ద ఆ గిన్నెను వాసన చూసి, ఛీ, చిచ్చు, ఆపు నీ నాటకాలు. ఇది ఎండు చేప కాదు, ఎండు చేపల వ్యర్థాలు. కనీసం వండడం కూడా రాలేదు. ఉప్పు కారం తప్ప ఏమీ లేదు. ఆపదలో ఉన్న వాళ్లకు ఆదుకోవాల్సింది పోయి వాళ్ళ దగ్గర దొంగ వ్యాపారం చేస్తావా? అవును మహిగారు, నేను కూడా కొనడానికి వస్తుంటే తుని అదృష్టం బాగుంది, తానే చివరి గిన్నె కొంది అంది. లేకపోతే నా కొడుకు బన్నిగాడి పరిస్థితి కూడా ఇంతే అయ్యేది. చిచ్చుకాకి ఏడుస్తూ, నన్ను క్షమించండి, నాకు డబ్బులు అవసరం ఉండి పొరపాటున. పొరపాటు కాదు, ఇది ఉద్దేశపూర్వకంగా చేసిన మోసం. తుని దగ్గర తీసుకున్న 100 రూపాయలు వెంటనే తిరిగిచ్చాయి. అంతేకాదు, నువ్వు చేసిన తప్పుకు ఈ గడ్డ కట్టిన చెరువులో కుహుబాతి కోసం చేపలు పట్టడానికి వీలుగా ఒక పెద్ద రంధ్రం చేసి పెట్టాలి. ఈ రోజంతా ఆ పని చెయ్యాలి. అప్పుడే నీకు బుద్ధొస్తుంది. చిచ్చుకాకి ఏడుస్తూ, అయ్యో, ఆ చల్లటి నీళ్ళలోనా నా రెక్కలు గడ్డ కట్టుకుపోతాయి. నా వల్ల కాదు. చేస్తావా లేక ఊరు నుండి వెలివేయమంటావా? చిచ్చుకాకి గొనుక్కుంటూ శిక్షకు ఒప్పుకుంది. తుని పిచ్చుక తన డబ్బులు తీసుకుని విచారంగా ఇంటికి బయలుదేరింది. అమ్మా, డబ్బులిచ్చాయి కానీ నా చేపల పులుసు రాలేదు కదా, నాకు ఇంకా ఆకలిగానే ఉంది. తుని పిచ్చుక కూతుర్ని చూసి నిట్టూర్చింది. అప్పుడే చెరువు వైపు నుండి కుహుపాతు సంతోషంగా వస్తూ కనిపించింది. తుని, శుభవార్త. ఆ చిచ్చుకాకి వచ్చి గొడవ చేసి పెద్ద రాయి విసిరితే చెరువు మీద ఉన్న మంచు పగిలింది. నేను లోపలికెళ్ళి ఇదిగో 2 పెద్ద చేపలు పట్టాను. నీకు కావాలా? తుని పిచ్చుక ఆనందంతో ఆ చేపలను కొనుక్కుంది. బుజ్జి, చూసావా, ఆ చిచ్చు మోసం చేసినా మనకు మంచే జరిగింది. పద, నీకీరోజు జీవితంలో మర్చిపోలేని కమ్మటి చేపల పులుసు చేసి పెడతాను. ఆ రోజు రాత్రి బుజ్జి పిచ్చుక కమ్మటి చేపల పులుసుతో కడుపు నిండా తిని హాయిగా నిద్రపోయింది. కాని చిచ్చుకాకి మాత్రం తన అత్యాశ, మోసం కారణంగా ఆ చలిలో వణుకుతూ ఆకలితో ఆ పులుసు వాసనను పీలుస్తూ కూర్చుంది. ఈ కథలోని నీతేంటంటే, అత్యాశ, మోసం ఎప్పుడూ నష్టాన్నే కలిగిస్తాయి. కష్టకాలంలో ఒకరినొకరు ఆదుకోవాలే కాని ఇతరుల అవసరాన్ని ఆసరాగా తీసుకొని మోసం చేయకూడదు.